అందరికీ నమస్కారం. ఈ రోజున నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రతి వాళ్ళు, తెలుగు భాషని ప్రేమించే వాళ్ళు ఈ సూర్య భగవాన్ ఉన్నంతసేపు నందమూరి తారక రామారావు గారిని మర్చిపోకుండా వారు జయంతిని దేశవ్యాప్తంగా, అది మన ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా మంచి పండుగగా చేసుకుంటున్నారు. నేను గత సంవత్సరం నందమూరి తారక రామారావు గారి 102వ పుట్టినరోజు నాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 2018లో నీరుకొండ గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతానని మీరు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన వాగ్దానాన్ని మీరు త్వరగా పూర్తి చేయాలని కోరటం జరిగింది. గత సంవత్సరం 2028 మేలోను దాన్ని దరిమిల ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవనీయ మంత్రి నారాయణ గారు వాళ్ళందరూ కూడా గెజిట్ నోటిఫికేషన్ చేసి నీరుకొండ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి, మ్యూజియానికి, పార్కు ఒక హిస్టారికల్ ప్లేస్ లాగా, ఒక టూరిజం ప్లేస్ లాగా తయారు చేస్తానికి నిధులు కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అప్పటి కూటమి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున పక్క రాష్ట్రంలో బై ఎలక్షన్ లో 9 నెలల్లోనే రామారావు గారు రథయాత్ర తీసుకెళ్లి నెగ్గినట్టు బై ఎలక్షన్ అయిన 9 నెలల్లోనే తెలంగాణలో విగ్రహాన్ని పెట్టినందుకు వారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగు వారి ఆత్మగౌరవం కాబట్టి రామారావు విగ్రహం పెట్టించిన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోజున నా మేనమా పెందు సామంతో పాటు రామారావు గారు రథయాత్ర వెనకాల మేము కుర్రవాళ్ళం తిరిగాము. అవన్నీ మధుస్మృతులు చెప్పుకుంటూ, అలాగే ఈ రేపు భావి తరాలకి రామారావు గురించి తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా మహనీయుల గురించి చర్చించుకుంటూ, ఎందుకంటే ఆస్తిలో హక్కు ఇచ్చారు స్త్రీకి, అలాగే బీసీ రిజర్వేషన్ తెచ్చారు, పేదవాడికి పట్టేడు అన్నము, పట్టేడు ఇల్లు ఉంటే చాలని ఎన్నో మౌలిక సదుపాయాలు ఆ రోజు రామారావు గారి బీజాలే. అటు నరేంద్ర మోడీ గారు కానీ, అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు కానీ అందరూ కూడా వారి పథకాలు వివిధ పేర్లతోటి దేశవ్యాప్తంగా నడుస్తూ తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన నందమూరి తారక రామారావుకి ధన్యవాదాలు మీ ద్వారా